అండ్ ఇందులో కనుక చూస్తే కనుక యూ హ్యావ్ బ్యాక్యార్డ్ ఆన్ ద నార్త్ వెస్ట్ సైడ్ అండ్ యూ హ్యావ్ స్కైలైట్ ఆన్ ద టాప్ ఆఫ్ సోఫా. దిస్ ఇస్ సో అమేజింగ్ యాక్చువల్లీ. ఎస్, ఇది చాలా అమేజింగ్ విషయం. ఇక్కడ కూర్చున్న అప్పుడు నోటీస్ చేయలేదు, ప్లీజ్ బట్ ఇక్కడ చూస్తున్నారా స్కై లైట్ మనకి ఇక్కడ నుంచి చూస్తే కనుక యూ హ్యావ్ స్కైలైట్ హియర్. వండర్ఫుల్. అసలు ఇన్ని ఫ్లోర్స్ లో హౌ మెనీ ఫ్లోర్స్ ఇట్ ఈస్? 2 floors అండి. 2 floors లో మనకు సన్లైట్ పడుతుంది ఇక్కడ డైరెక్ట్లీ. కరెక్ట్. వెదర్ చేంజెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. వెదర్ చేంజెస్ కనిపిస్తాయి. when it is raining it is a beautiful view from here. when you see it from here, సోఫా మీద కూర్చొని మీరు పైకి చూడటం, and when it is raining it is completely lovely. అండ్ ఇంకొక విషయం ఇదే చూస్తే కనుక there is a పూజా యూనిట్ there. ఓకే, ఆ పూజా యూనిట్ లో there is a window which is oriented. ఎలా అంటే ఆ పూజా యూనిట్ లో ఒక విండోని ఎలా ఓరియంట్ చేసామంటే మనం సన్లైట్ ఇన్ ద మార్నింగ్ 7 నుంచి, అంటే సన్ రైజ్ ఎప్పుడైతే ఉంటుందో ఈస్ట్లో, సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్ 7 నుంచి 7:30 ప్రాబబ్లీ, ఆర్ 6:30 to 7:15 ఈ టైంలో సన్ రైజ్ ఎప్పుడైతే అవుతుందో ఓన్లీ ఆ సన్ రైజ్ అయినప్పుడు మాత్రమే అందులో నుంచి లైట్ వస్తుంది అనమాట. సో అథెంటిక్గా సో అలాంటి ఓరియంటేషన్ పెట్టాం. సో ఆ విండో అక్కడ ఓరియంట్ చేయడానికి రీజన్ అదనమాట. సో అక్కడ పెట్టడానికి కూడా రీజన్ అది. సో ఆ టైంలో ఓన్లీ సన్ రైజ్ అవుతున్న టైంలో పూజా రూమ్లోకి సన్లైట్ రావాలి అని, ఫస్ట్ లైట్ పూజా రూమ్ గ్రాబ్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్. సూపర్ అండి, వెళ్దామా? డెఫినెట్లీ. సో ఇది వచ్చేసి మన పూజా రూమ్. ఇంత ఓపెన్ గా పెట్టారు. నేను పూజ రూమ్ అంటే రూమ్ లాగా ఉంటది అనుకున్నాను. బట్ అదే చెప్తున్నాను కదా, కన్వెన్షనల్ ప్రాసెస్ గా ఏది ఫాలో అవ్వలేదు. వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ న్యూ. మీరు ఒకసారి యూ కమ్ దిస్ వే అండ్ సీ ఇట్ ఇస్ డబుల్ ఫ్లోర్ హైట్. సో అగైన్ ఈ విండో కనుక చూస్తే, ఈ విండో ఐ మీన్ ద ఫిక్స్డ్ గ్లాస్, ఇదే నేను చెప్పిన లైట్ అనమాట. సో ఈస్ట్ మార్నింగ్ లైట్ వస్తుంది అంటున్నారు కదా, సో ఇట్ కమ్స్ ఆ రే ఇలా వస్తుంది అనమాట. ఐ మీన్ దిస్ విండో ఇస్ గ్రాబింగ్ ద లైట్ ఫ్రమ్ ద ఈస్ట్ అనమాట. ఈస్ట్ నుంచి లైట్ వచ్చేది మాత్రం ఇందులో వస్తుంది. ఓన్లీ సన్ రైజ్ టైంలో మాత్రమే వస్తుంది ఇక్కడ లైట్. అండ్ ఇటు వచ్చేసి మన కిచెన్. సో ఇక్కడ అంటే పూజా మందిర్ తర్వాత కిచెన్ మనం ప్లాన్ కిచెన్ ఉంది. అండ్ ఇందులో కూడా వీ హ్యావ్ యూజ్డ్ ఆథెంటిక్, ఐ మీన్ ఇది దిస్ ఇస్ అరౌండ్ 200-year-old పిల్లర్. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ గుజరాత్ అండి. ఓ మై గాడ్, యా, నైస్. సో అంటే ఐ మీన్ ఏదైనా యూజ్ చేస్తే న్యాచురల్ మెటీరియల్ యూజ్ చేయాలనేది ఇట్ వాజ్ మై ఇంటెన్షన్. అండ్ అలాగే మన పాతకాలపు కొన్ని థింగ్స్ ని మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తాం ఈ ఆర్కిటెక్ట్ కన్స్ట్రక్షన్ లో. యా, సో కిచెన్ లోకి వచ్చేసరికి దిస్ ఇస్ ఆల్ మాడ్యులర్ కిచెన్ అండి. సో ఈ మాడ్యులర్ కిచెన్ లో యూ హ్యావ్ ఆల్ ద థింగ్స్ లైక్ ఒక టాల్ యూనిట్ ఉంది, అండ్ అగైన్ యూ హ్యావ్ స్టోరేజ్ ఆన్ ద టాప్, స్టోరేజ్ ఉంది పైన. అండ్ ఇటు వస్తే కనుక దిస్ ఈజ్ ఫిక్స్డ్ డైనింగ్ టేబుల్ అండి. ఫిక్స్డ్ డైనింగ్ టేబుల్ ఎందుకు ప్లాన్ చేశారండి? ఎప్పుడు కూడా అసలు డైనింగ్ టేబుల్ అసలు మూవ్ చేయం. ఓకే, మన ఏ సందర్భంలో కూడా డైనింగ్ టేబుల్ మూవ్ చేయం. అవునండి. ఓకే, సో అందుకోసం ఫిక్స్ చేశాను. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే డైనింగ్ టేబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కిచెన్ ఎప్పుడు కూడా. సో ఆ డైనింగ్ టేబుల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కిచెన్ కాబట్టి నేను దాన్ని మూవబుల్ కాకుండా దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఐలాండ్ లాగా కూడా వాడచ్చు, కిచెన్ ఐలాండ్ లాగా, లేదంటే డైనింగ్ టేబుల్ లాగా కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అందుకోసం వీ హావ్ గివెన్ ఎ ఫిక్స్డ్ డైనింగ్ టేబుల్. ఓకే, ఒక లార్జ్ ఒక 7-8 మెంబర్స్ పట్టే విధంగా ఇచ్చారు. 7 people అయితే ఈజీగా దే కెన్ అకామిడేట్.